న్యూక్లియర్ స్థావరాల టార్గెట్గా ఇరాన్లో దాడి జరిగింది. కానీ ఏ ఒక్కదాన్ని కూడా మనం పేల్చలేకపోయాం. మన ఫైట్ అంతా వృధా అయిపోయింది అన్నట్టుగానే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందించింది యుఎస్కి. దానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ని మన మాట స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇజ్రాయెల్కి యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు షాక్ ఇచ్చారు. అమెరికా దాడులో ఇరాన్లో న్యూక్లియర్ సైట్లు పూర్తిగా నాశనం కాలేదని, తమ దగ్గర నుండి ఆ న్యూక్లియర్ యురేనియం శుద్ధి ఆ రకంగానే ఉందని, దాంట్లో ఒక్కదాన్ని కూడా పూర్తిగా మనం నాశనం చేయలేకపోయామని చెప్పి యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు ఒక రిపోర్ట్ అందించారట. శాటిలైట్ చిత్రాలని విడుదల చేసిన యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు రిపోర్ట్ లీక్ కావడం పైన తీవ్రంగా వైట్ హౌస్ స్పందిస్తోంది. ప్రస్తుతానికి ఆ రిపోర్ట్ ఎలా లీక్ అయింది, ఎందుకు లీక్ అయింది అనే దానిపైన చాలా సీరియస్గా ఉంది. అయితే ట్రంప్ని కించపరిచే ఉద్దేశంతోనే ఈ తప్పుడు రిపోర్ట్ని లీక్ చేశారని చెప్తోంది వైట్ హౌస్. ఇస్ఫహాన్, ఫోర్దో, నతన్జా అణుస్థావరాలపైన తిరిగి దాడులు ప్రారంభమవుతాయని, ఎందుకంటే అక్కడ ఇంకా అణుస్థావరాలు పూర్తిగా అక్కడ కరెక్ట్గా పర్ఫెక్ట్గానే ఉన్నాయని, దాన్ని ఇరాన్ మళ్ళీ ఉపయోగించుకొని న్యూక్లియర్ వెపన్ని తయారు చేయొచ్చని, అందుకే మళ్ళీ మేము ఒక రకంగా సిద్ధంగా ఉన్నామని కూడా అమెరికా చెప్తోంది. తిరిగి అక్కడ అణుశక్తి సంస్థ ప్రారంభం కాబోతుందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మీరు చూస్తున్నటువంటి విజువల్స్ అన్నీ కూడా యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు విడుదల చేసినవే. సో ఆ విజువల్స్ మీరు గమనించండి. అక్కడ అణుస్థావరాలకు సంబంధించినటువంటి ఏర్పాటు కోసం, వాటిని తయారు చేయడం కోసం యురేనియం శుద్ధి అవుతోంది. అయితే ఆ యురేనియం పూర్తిగా కూడా మనం నాశనం చేయలేకపోయాం. అక్కడ ఇంకా శత్రుశేషం మిగిలే ఉంది మిత్రమా అన్నట్టుగా, ఇంకా అక్కడ శత్రుశేషం మిగిలే ఉంది మిత్రమా అని చెప్పి ఇజ్రాయెల్కి యుఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా అర్థమైంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా లీక్ అయింది. ఒకసారి ఈ విషయం పైన డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఒకసారి ట్వీట్ చూద్దాం. We have completed our very successful attack on 3 nuclear sites in Iran, including Fordo, Natanz and Isfahan. All planes are now outside of Tehran. ఎప్పుడైతే దాడి చేశారో ఆ దాడి తర్వాత ఈ రకమైన ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. దాంట్లో ఏముంది చూడండి. నతన్జా, ఇస్ఫహాన్, ఫార్దో ప్రాంతాలని మనం దాడి చేశాం. మన ప్లేన్స్ అన్ని కూడా అక్కడ వెళ్ళిపోయి దాడులు చేశాయి. ప్రస్తుతం ఆ ప్లేన్స్ అన్ని కూడా ఇరాన్ ఎయిర్ స్పేస్ నుంచి బయటకు వచ్చాయి. A full payload of bombs was dropped on primary site. Fordo, all planes are safely on their way home. Congratulations to our great American warriors. There is no another military in the world that could be done this. Now, it is the time for peace. Thank you for your attention to this matter. ఇది అని ట్వీట్ చేశారు. ఏమంటున్నారు ఆయన అహంకారంతో? ఇతర దేశాలు ఏ దేశంలో కూడా ఇంతటి స్థాయి మిలిటరీ లేదు, మేము ఒక్కరమే చాలా గొప్ప వాళ్ళం, మేము చేయడం వల్ల ఈరోజు ఇరాన్లోని 3 న్యూక్లియర్ సైట్స్ని పేల్చేసాం. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నుంచి ప్లేన్స్ అన్ని కూడా వెనుదిరిగాయని చెప్పుకొచ్చారు. కొన్ని శాటిలైట్ దృశ్యాలను కూడా విడుదల చేశారు. కానీ రైట్ సైడ్ బాక్స్లో మీరు గమనించండి, ఇరానియన్ అరబిక్ అనేటువంటి ఆ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అక్కడ ఇరానియన్ భాషలో వాళ్ళు రాసుకొచ్చారు. ఒకసారి దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఒకసారి ట్వీట్ ప్లే చేయండి పీసీఆర్. సో ఇరానియన్ వారు వాళ్ళు ఏం చెప్తున్నారు? అర్జెంట్, ద న్యూక్లియర్ సైట్స్ బాంబ్డ్ బై ద యునైటెడ్ స్టేట్స్ డు నాట్ కంటైన్ మెటీరియల్స్ దట్ కుడ్ కాజ్ రేడియేషన్. ఇక్కడ ఏం చెప్తున్నారు? న్యూక్లియర్ సైట్స్ బాంబ్డ్ బై ద యునైటెడ్ స్టేట్స్, ఎక్కడైతే బాంబులు వేశారో, డు నాట్ కంటైన్ మెటీరియల్స్, అక్కడ ఏం లేరు, అంత బూడి తప్ప అక్కడ ఏం లేరు. డు నాట్ కంటైన్ మెటీరియల్ దట్ కుడ్ కాజ్ రేడియేషన్, అక్కడ ఏం లేరు బూడి తప్ప. అక్కడ వాళ్ళు దాడి చేశారు, అక్కడ ధ్వంసం అయితే అయింది, కానీ అక్కడ ఎటువంటి మెటీరియల్ లేదు. దట్ కుడ్ కాజ్ రేడియేషన్ లీక్ అయ్యే విధంగా అక్కడ ఏమీ లేదని చెప్తున్నారు. అంటే యురేనియం లేరు, న్యూక్లియర్ స్థావరాలు లేవు, అక్కడ ఏం జరగలేదు. కేవలం అహంకారపూరితంగా పోయి అమెరికా మాత్రమే దాడి చేసింది. కానీ ఆ 400 కిలోల యురేనియం చాలా సేఫ్గా ఉంది. మళ్ళీ 10 న్యూక్లియర్ బాంబులు తయారు చేసే శక్తి ఉందని చెప్తున్నారు. మీకు గ్రాఫిక్స్లో కూడా కనబడుతోంది యుఎస్ ఎలా దాడి చేసింది అనేది. యుఎస్ వైమానిక స్థావరం మిస్సోరీ నుంచి 11,000 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ ఇరాన్ స్థావరం బేస్, ఇక్కడ ఇరాన్ అణుస్థావరం ఇదే. ఎగ్జాక్ట్గా శాటిలైట్ దృశ్యాలు మీకు అటువే ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడే కుప్పకూలిపోయింది, ఇదంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇరాన్ అణుస్థావరం పైన అమెరికా దాడి చేసిన క్రమంలో ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు గమనిస్తోంది శాటిలైట్ బిఫోర్ దృశ్యాలు, రైట్ సైడ్లో మీరు గమనిస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా ఆఫ్టర్ దాడి. ఎస్, మీరు విజువల్స్ గమనించండి. ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనబడుతున్నటువంటి విజువల్స్ అన్నీ కూడా యురేనియం స్థావరాలు, యురేనియం శుద్ధి జరిగింది ఇక్కడే. అయితే పాత విజువల్స్ అన్నీ కూడా ఒకసారి ధ్వంసం అయిపోయిన తర్వాత పూర్తిగా విజువల్స్ అన్నీ కూడా మారిపోయాయి, అక్కడ పూర్తిగా బూడిదైపోయింది. ఇక రైట్ సైడ్లో మీకు కనబడుతున్న విజువల్స్ అన్నీ కూడా ఆ గ్రాఫిక్స్ అన్నీ కూడా మీకు యుఎస్ వైమానిక స్థావరం మిస్సోరీ నుంచి ఇరాన్ వైపుగా ఎలా దాడి జరిగింది, ఎలా దాడి చేసింది, 11,000 కిలోమీటర్ దూరం వరకు 37 గంటల సమయాన్ని ఎలా ఛేదించుకుంటూ వచ్చింది, ఇరాన్లో ఎంతటి దాడి చేసిందనడానికి చూపించే గ్రాఫిక్స్ అవన్నీ కూడా. సో ఏదేమైనా అణుస్థావరాన్ని మాత్రం ఢీకొట్టగలిగాం, కానీ అక్కడ ఏ మాత్రం నష్టం జరగలేదు, నాశనం కాలేదు, మన లక్ష్యాన్ని మనం చేరుకోలేదని చెప్పి యుఎస్ ఇంటెలిజెన్స్ సంస్థ
యుఎస్ ఇంటెలిజెన్స్ సంస్థ ఈ విజువల్స్ని షేర్ చేస్తూ ఆ రిపోర్ట్ని కొంత లీక్ చేసే ప్రయత్నం చేసింది. అయితే ఈ రిపోర్ట్ లీక్ పైన వైట్ హౌస్ కార్యాలయం చాలా ఒక్కసారిగా ఆగ్రహంతో రగిలిపోతోంది. ఎందుకు లీక్ చేశారు? ఈ లీక్ చేయడం వల్ల ఏమవుతుంది? ప్రపంచ దేశాలు మొత్తం కూడా మేము ఏమో పెద్దగా పొడవగలుగుతాం, మేమేదో పెద్దగా ధ్వంసం చేయగలుగుతాం అటువంటి భావనలో ఉన్నారు. కానీ ఈ లీక్ చేయడం వల్ల ఏమైపోయింది? అమెరికా కూడా తుస్ బాంబ్ అయినట్టుగా మారిపోయింది. కాబట్టి అమెరికా కూడా పెద్ద లక్ష్యాన్ని ఛేదించలేదు, అంత ఎగ్జాక్ట్గా లక్ష్యాన్ని ఢీకొని అక్కడ ధ్వంసం చేయలేదనేటువంటి భావనలో ఇతర దేశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు అనవసరంగా దీన్ని షేర్ చేశారని చెప్పి అక్కడి ఇంటెలిజెన్స్ అధికారుల పైన వైట్ హౌస్ కార్యాలయం చాలా బగ్గుమంటోంది. ఎలా లీక్ అయిందని దానిపైన కూడా ఒక అవసరమైతే ఒక ప్రత్యేక నిఘాను కూడా వేసే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా కూడా ఇరాన్లో రేడియేషన్ లీక్ అవ్వడం లేదు. ఇరాన్లో అక్కడ ఉన్నటువంటి స్థావరాలు మొత్తం కూడా సేఫ్గానే ఉన్నాయి. సేఫ్గానే సెన్స్ ధ్వంసం జరిగింది, కానీ అక్కడ అనుకున్న స్థాయి లక్ష్యాన్ని చేరలేకపోయారు. అక్కడ యురేనియం శుద్ధి జరిగేటువంటి ఆ స్థావరాన్ని పేల్చారు, కానీ అక్కడ యురేనియం శుద్ధి జరిగినటువంటి 400 కిలోల యురేనియం మొత్తం కూడా సేఫ్గానే ఉంది. దాని ద్వారా సుమారుగా 10 అణుబాంబులను కూడా తయారు చేయొచ్చే ఒక భావనలో అటు ఇరాన్ కూడా ఉంది. ఇప్పుడు ఇరాన్ ఏం చెప్పుకుంటుందంటే మీరు లక్ష్యాన్ని చేరించలేకపోయారు కాబట్టి నైతికంగా విజయం మాది అని చెప్పి సంబరాలు కూడా జరుపుకుంటోంది. ఇరాన్ వీధుల్లో డీజే మోతలు మోగిపోతున్నాయి, డిస్కో లైట్ల మధ్యలో పండగ వాతావరణం నెలకొని అక్కడ అంబరాన్ని అంటాయి. గెలుపు మేమే అంటున్నా. ఏకంగా అక్కడి ఫారెన్ మినిస్టర్ అగార్చి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు, అమెరికా మా దగ్గరికి వచ్చి మోకరిల్లిపోయింది, అమెరికా నమస్కరించి మాకు ఈ యుద్ధాన్ని నుంచి ఆపేయండి అని చెప్పడం కాబట్టే మేము ఆగిపోయామని చెప్పి ఫారెన్ మినిస్టర్ అగర్చి కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గర ఏ అణుశక్తిని కూడా దాడి చేయలేకపోయాయి. మన దగ్గర అణుశక్తిని మళ్ళీ తిరిగి ప్రారంభించడం కోసం అన్ని రకాలుగా సిద్ధంగానే ఉన్నాయి. 400 కేజీల యురేనియం శుద్ధి తర్వాత దానంతా వేరే ప్రాంతానికి తరలించాం. సో అక్కడ ఎటువంటి మెటీరియల్ లేదు, అక్కడ రేడియేషన్ లీక్ లేదు, ఎటువంటి ధ్వంసం లేదు. కాబట్టి మేమే విజయం సాధించామని పండగ వాతావరణం అంతా కూడా ఇరానియన్స్ అందరూ కూడా పండుగలు జరుపుకుంటున్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్తో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటే ఇరాన్ దగ్గర లక్ష్యమే ఇరాన్ అణుస్థావరాలు టార్గెట్గా అమెరికా దాడులు జరిపింది. ఎస్ దాడులు చేసింది, ధ్వంసం చేసింది, కానీ ఆ ధ్వంసమైన దగ్గర యురేనియం మొత్తం కూడా సేఫ్గానే ఉంది. న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడం కోసం అంతా సంసిద్ధంగానే ఉంది. నైతికంగా విజయం మారే మీరు లక్ష్యాన్ని మీరు ఛేదించలేకపోయారు కాబట్టి మేమే గెలిచామని ఇరాన్ సంబరాలు జరుపుకుంటోంది. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వైట్ హౌస్ కార్యాలయం కూడా అటు యుఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పైన చాలా ఆగ్రహంతో ఉన్నాయి. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా చెప్తుంది ఇదే, వాళ్ళ దగ్గర పూర్తిగా యురేనియం ఇంకా పూర్తిగా నాశనం అవ్వలేదు, దాని ద్వారా మళ్ళీ వాళ్ళు అక్కడ ఇరాన్లో న్యూక్లియర్ శక్తిని మళ్ళీ ప్రారంభించే అవకాశం ఉందని చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? దీన్ని ఏ రకంగా అమెరికా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? బేసిక్ గా మొన్న జరిగిన యుఎస్ జరిపిన ఇరాన్ మీద జరిగిన దాడుల్లో అదే రోజు కూడా ఇరాన్ చాలా క్లియర్ గా చెప్పింది, మాకేమి అమెరికా జరిపిన దాడుల వల్ల మాకేమీ నష్టపోయింది